నేటి పరిశుద్ధ దిన శుభాకాంక్షలు యేసు క్రీస్తు నామమున ప్రియులకు మీకు తెలియచేస్తున్నాను. నేటి దిన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 135వ కీర్తన 20వ చరణంలో రాయబడిన రెండో వాక్య భాగాన్ని చదువుకుందాం. యెహోవాయందు భయభక్తులు గలవారులారా యెహోవాను స్తుతించుడి. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. విశ్వాస జీవితంలో యెహోవాను సన్నుతించుట అది ప్రతి ఒక్కరి యొక్క ఆధ్యాత్మిక బాధ్యత. ఈ బాధ్యతను నెరవేర్చవలసినటువంటి వారు ఎవరై ఉన్నారు అనంటే, ఎందరైతే ప్రభువునందు భయభక్తులు గలవారుగా ఉంటారో వారు ఎవరి బలవంతం చేత మరొకరి ప్రోద్బలం చేత కాక భయభక్తులు కలిగి ఉన్న కారణం వారు నిశ్చయముగా ప్రభువును సన్నుతించేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకు వారు భయభక్తులు కలిగి ఉంటారో, ఎందుకు వారు సన్నుతిస్తారో, వారు ఆ విధముగా చేయటం ద్వారా దేవుడు తమ జీవితాలలో ఇంతకుముందు అలానే రాబోతున్న కాలమందు చేసేటటువంటి ఆశ్చర్య కార్యాలు ఎన్నో పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. భయభక్తులు కలిగినటువంటి ఒక భక్తుడు ప్రభువును ఎప్పుడు స్తుతించేవాడు అనే సంగతిని ఒకసారి మనం చూస్తే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో, ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు స్తుతించుచు వచ్చాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో అనుదినము అతడు ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చినటువంటి వ్యక్తిగా ఇక్కడ ఉండటం మనం గమనించగలం. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు అతడు ఈ పని చేయలేదు, కానీ అతడు తన జీవిత దినాల్లో ఇట్టి అలవాటును కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ప్రభువుతో మాట్లాడే జీవితం, రెండవదిగా ప్రభువును కొనియాడి పొగిడేటటువంటి జీవితం తన జీవితంలో కలిగి ఉన్నాడు. కారణం, నిశ్చయముగా దేవుడు గడిచినటువంటి కాలాల్లో తమది కాని పరాయి దేశంలో తాను ఉండగా దేవుడు ఆ దేశంలో ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ప్రభువు ఉంచారు. ఆ దేశంలో ప్రధానులు ఉండగా ఆ ప్రధానులలో ముఖ్యుడిగా దానియేలు ఉండుటను మనం గమనించగలం. తన విశ్వాస జీవితానికి పరీక్ష ఏర్పడినప్పుడు కూడా భయభక్తులు కలిగి ఉండి ప్రభువును సన్నుతించుటలో అతడు ఏమాత్రం అశ్రద్ధ చేయలేదు. 30 దినముల వరకు ఏ మనుషుడు ఏ దేవునికి మొరపెట్టకూడదు, ఏది ఉన్నప్పటికీ రాజు యొద్దనే వారు మనవి చేయాలి అనేటటువంటి విషయాన్ని తెలియచేశారు. అంత మాత్రమే కాక, ఎవరైతే ఈ శాసనాన్ని అతిక్రమిస్తారో వారు సింహముల గుహలో పడద్రోయబడతారనేటటువంటి విషయాన్ని కూడా తెలియచేశారు. అంటే భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఒక ప్రాణాపాయ స్థితిని వారు అక్కడ ఏర్పరిచినప్పుడు అతడు ఏమాత్రం దానికి భయపడక దేవుని పట్ల భయభక్తులు కలిగి సన్నుతించాడు. వారి శాసనం కంటే దేవుని పట్ల భయభక్తులు ఎంత ముఖ్యమైనవో ఈ భక్తుడు గమనించినటువంటి కారణమే సింహాల గుహలో అతను వేసినప్పటికీ దేవుడు తన దూతను పంపి ఏ హాని అతను కలగకుండా ప్రభువారు కాపాడుటను మనం గమనించగలం. కుతంత్రం పన్ని దానియేలు పట్ల ఆ విధంగా ప్రవర్తించినటువంటి వారు దానియేలు కొరకే ఏర్పాటు చేసిన ఆ సింహాల గుహలో వారి కుటుంబీకులు వేయబడినటువంటి విషయాన్ని మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మనము దేవుని పట్ల భయభక్తులు కలవారము అనేటటువంటిది మన జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయనను సన్నుతించుట అనేది అనుదినము మన జీవితంలో ముఖ్యమైనటువంటి పని. ఒకవేళ దానికి పలు ఆటంకాలు వచ్చినా వాటిని అధిగమించి మనం చేయవలసిన వారంగా ఉన్నాం, కానీ ఆటంకాలకు లోబడి మనం దాన్ని ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. విన్న ఈ వాక్య ప్రకారం ప్రవర్తించి నాడు దానియేలు జీవితంలో ఏ విధముగా ఉన్నత స్థితిని ప్రభు ఇచ్చారో ఇహమందు దేవుని బిడ్డలుగా అట్టి ఉన్నతమైనటువంటి స్థితిలో మీరు ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, మీకు వందనాలు. మిమ్మలను సన్నుతించుట భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరి జీవితానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత అని, వారి ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మేలు చేస్తుందని మాట్లాడినందుకు స్తోత్రాలు. నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకునే మా ప్రియులను మీరు దీవించండి.
దైవజనులను, వారి కుటుంబాన్ని, నేటిదిన సేవా పరిచయం అంతటిని ఆశీర్వదించండి. కృంగిన ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పుకుంటూ మీకు ప్రార్థించుటను, స్తుతించుటను అశ్రద్ధ చేసి అపవాదికి చోటిచ్చి పలు సమస్యల్లో కృంగిన స్థితిలో ఉన్న మా ప్రియులను ఇప్పుడే మీరు లేవనెత్తుదురుగాక. భక్షించుటకై కారణమై ఉన్న సింహములు వారికి నాడు దానియేలుకి ఏ హాని చేయనట్టే నేడు మా కొరకే పొంచి ఉన్నటువంటి అపవాది యొక్క క్రియలకు ఏ ఒక్కరు కూడా లోబడిపోకుండా తమను తాము జాగ్రత్త కాపాడుకొనుటలో ఇటు లక్షణాలు అవలంబించడానికి సహాయం చేయండి. నేటి దిన దీవెనలు మా ప్రియులకు సమస్త విషయాలు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోనే నడిపించునుగాక.